హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మ్యాడీ అఫీషియల్. అందరు ఎట్లున్నారులే? మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎక్దమ్ సూపర్ ఉన్నా. ఏం చేద్దామంటావు మరి? ఈరోజు వీడియో ఏంటిది, ఎందుకు చేస్తున్నాను అందరికి డౌట్ రావచ్చు కదా. ఏం లేదు, ఈరోజు మా గ్యాంగ్లో ఒకరి బర్త్డే ఉంది. సో అందరం మర్చిపోయినాం, అసలు గుర్తు కూడా లేదు. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. అయితే అంటే మార్నింగ్ స్టేటస్లో చూసిన తర్వాత తెలిసింది ఈరోజు వీని బర్త్డే ఉంది. అదే మర్చిపోయినరా అనుకున్నాం అప్పుడు అందరం. అయితే నైట్ కేక్ కట్ చేయలేదు కదా అని ఇప్పుడు కేక్ కట్ చేద్దామని చెప్పేసి అందరం అయితే డిసైడ్ అయినాం అన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి అయితే 10:30 అవుతుంది. నేను నైటే కట్ చేయాలి కేక్, కాకపోతే లేట్ అయిందని చెప్పి ఈరోజైనా కట్ చేపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే కేక్ తీసుకున్నానికి అయితే వెళ్తున్నాను అనమాట. నేను మా ఫ్రెండ్ ఇంకొకరు వెనకాల వచ్చాడు. సో ఇద్దరం కలిసి కేక్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నారు. నేను ఇక్కడ మట్టుకే లేటుగా ఇంకా వెళ్తున్నాను. డ్యూటీలు ఉన్నాయి కదా, డ్యూటీలు చేసుకుని వెళ్ళేసరికి లేట్ అవుతుంది. అంతే, ఏం లేదు. లేకపోతే మార్నింగే కట్ చేయించేవాళ్ళం తెలిసిన తర్వాత. అండ్ మోరోవర్ ఏంటిదంటే ఇప్పుడు అందరం కలిసి బయలుదేరుతున్నాం. అండ్ కేక్ కోసం అయితే ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. అండ్ అలాగే ఏంటిదంటే ఫస్ట్ నేను వీనితో పడ్డ పాటలు అయితే ఎవ్వరు పడి ఉండరు నాకు తెలిసి. అయితే కంజు పిస్నారి అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ది వన్ అండ్ ఓన్లీ రామ్ మా బ్యాచ్లో ఉన్నాడు. సో కేక్ అయితే తీసుకోకుండా తగ్గదు కదా, కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఆల్రెడీ వీడియోస్ లేట్ అవుతున్నాయని అంటున్నారు అందరూ. సో వీడియోస్ ఎందుకు లేట్ అవుతుందంటే వర్క్ ఉంది కదా. సో వర్క్కి వెళ్ళాలి, మనం నెక్స్ట్ దీనికి వెళ్ళాలి, అన్నీ చూసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అన్నిటికీ. అండ్ మోర్ ఓవర్ ఎడిటింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫోన్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు ఎడిటింగ్ చేద్దానికి. అరే వెళ్ళరా నాయన, ఇంకెంతసేపు పోయేటోరు పోక మరి ఆగిపోతారు. అయినా ఈరోజు ఏమైందంటే, ఈరోజు ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉందని అనుకుంటున్నారు కదా. ఎందుకంటే అరే అనుకుంటూనే ఉన్నా ఏదో ఒకటి అవుతుందని. ఇప్పుడైంది. సరేలయ్యా, ఇంకెందుకు లేటు, వెళ్ళిపోయి అంతే, కామన్ ఇవన్నీ ఇక్కడ. అయిపోయింది ఇక, మళ్ళీ ఏడో గొడవ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో మనం కూడా అయితే కేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో కేక్ కోసం అయితే వెళ్ళి కేక్ తీసుకొని వెళ్ళిపోదాం అనమాట. అండ్ కేకులు అయితే చాలా ఉన్నాయి. మరి ఏ కేక్ అని తీసుకుందాం भाई? कौन सा वाला अच्छा वाला भैया इसमें? ये తీసుకుందాం చూడు. वो कितने बे? हाँ 450. వెన్నెలానే తీసుకున్నాం. అది ఉన్నదేమో అంతా బాగాలేదు. చాక్లెట్ తీసుకున్నాం, వేరేది ఏమన్నా. ఇది మంచిగా ఉంది కదా. అది చాక్లెట్ మంచిగా ఉంది దాని మీద. లేకపోతే ఇది తీసుకున్నాం. సో కేక్ కూడా తీసుకున్నాం, ప్యాకింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకేమన్నా ఎక్స్ట్రా తీసుకున్నట్టు అండ్ స్ప్రే ఒకటి తీసుకున్నాం, స్ప్రే ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్, స్ప్రే, సాల్తీకి ఎంత మించి ఎందుకు, ఆయన ఇచ్చే బర్త్డేకి పార్టీకి మనం పెట్టేదానికి మస్తు ఎక్కువ సాలీడ్కి. కేక్ అయితే ప్యాకింగ్ కూడా అయిపోయింది. అరే అయినా కూడా నేను తీసుకునేది ఏంటి, మేము చేసేది ఏంటో అర్థం అవుతుంది. రైట్, ఓకే. ఎంతైందన్నా? 500 గాలి స్వాహ. 500 తీసుకొని 10 రూపాయలు చేతిలో పెట్టండి బ్రో. అట్లా ఉంటుంది మళ్ళీ మనతో మామూలుగా ఉండదు. చాలా నడుపు పంప. ఈయన చూడు ఇక ఇక్కడ కూడా లంచ్ బ్యాగ్ తీసుకొచ్చి లంచ్ బ్యాగ్ ఇప్పుడే డ్యూటీలు అయిపోయినాయి అంటే మళ్ళీ ఇక లంచ్ బ్యాగ్ కూడా ఇక్కడ మాతోనే. సో బయలుదేరి పోయి ఇక తన బర్త్డే కేక్ చేయించి అయిపోతుంది.
మా వాళ్ళందరికీ ఫోన్ చేసినా తెలియదు. ఇంకెంతమందికి ఫోన్ చేయాలి? ఆల్రెడీ 4 ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేయాలి ఇప్పుడు. కమాన్, లెట్స్ గో మ్యాన్. ఇప్పుడు వంశీకి ఫోన్ చేయి, కిరణ్కి ఫోన్ చేయి, మర్చిపోకు. బండి మీద వస్తున్నా వచ్చే కళ్యాణ్ నడు. అయ్యా, రైట్, ఓకే. అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వరకు. అయితే కేక్ తీసుకున్నాం, బండి కూడా రెడీగా ఉంది. అక్కడికి వెళ్ళేసి కేక్ కట్ చేయించి కొద్దిసేపు కూర్చొని నిమ్మలంగా ఆరామ్సే వెళ్ళిపోవాలి. అయినా రేపు సండేనే, మాకు కూడా ఫ్రీ, కొంచెం ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇక ఆదివారం వస్తే ఇక్కడలే నూపు వస్తుంది, కానీ సోమవారం రాగానే డ్యూటీకి పోవాలంటే ఇక్కడలే నలుపు వస్తుంది. అలసిపోతాం. పువ్వు తీయదు ఎవరికి, నాకు మాత్రమే కదా, అందరికీ అంతే కదా, నీకు కూడా అంతే కదా, తెలుసు. ఈరోజు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందని అయితే అనుకుంటున్నారు కదా. ఇక్కడైతే ఒక మీటింగ్ జరిగింది ఇంతసేపు దాకా. ఏంటిది ఆ మీటింగ్ అని అంటే, ఈరోజు ఇక్కడికి శృతి హాసన్ వాళ్ళ డాడీ కమల్ హాసన్ గారు అయితే వచ్చారన్నమాట ఇక్కడికి. అంటే ఎలక్షన్ టైం కదా చెన్నైలో ఎలక్షన్స్ ఇప్పుడు 19కి. సో దాని గురించి ప్రచారం కోసం కమల్ హాసన్ గారు అయితే ఇక్కడికి వచ్చారు. అండ్ ఇక్కడ పెద్ద ఈవెంట్ కూడా జరిగింది ఇప్పుడు, జస్ట్ ఒక ½ అన్ అవర్ దాకా కూడా. అంటే ఆయన 7 o'clock వచ్చి 9కి వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో ఇప్పుడే రోడ్ అంతా క్లియర్ చేసినట్టున్నారు. అందుకే ఇప్పుడు అందరూ ఎగేసుకొని వచ్చేస్తున్నారు అనమాట. సో మనదైతే అయిపోయింది. సో ఇక్కడ నుంచి దగ్గరనే ఒక అరౌండ్ ఒక 700 meters ఉంటుంది అంతే, పక్కన గల్లీలోనే ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఈ రోడ్డు. ఆ రోడ్ అంతా ట్రాఫిక్ అంతా ఆగం. సో ఇట్స్ సో ఇరిటేటింగ్. హెల్మెట్ లోపల చెమట కారిపోతుందమ్మా. ఇదంతా ఈ సమ్మర్ సీజన్లో వ్లాగింగ్ చేయాలంటే మామూలు కష్టాలు కాదు ఒక్కొక్కరికి. సో మనం లోకల్ రైడింగే కాబట్టి పర్లేదు. ఇంకా లాంగ్ రైడ్లోకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకుంటే మట్టుకునే అది అడిసిపోతుంది ఇక్కడ, వాళ్ళ గురించి ఊహించుకుంటేనే. అమ్మా, ఈ ఎండలకి చాలా కష్టం అమ్మా, తట్టుకోలేము ఎండలని. మామూలు ఎండలా ఇప్పుడు బీభత్సంగా కొడుతూనే ఎండలు అన్నమాట ఇక్కడ. ఇంకా వచ్చేసాం ఆల్మోస్ట్. వంశీకి కిరణ్కి ఫోన్ చేసిన అన్నారుగా. ఓకే, తొందర రమ్మను మరి, ఇంకెంతసేపు పడుతుందో. ఇక్కడికి వచ్చినాం, ఇంకా వాళ్ళందరూ రావాలి. గణేష్ అన్నకి, మహేష్కి, అందరికీ కాల్ చేసి తొందరగా రమ్మని అర్జెంట్ అని చెప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళ కాడికి అందరం చూసుకుందాం కానీ ఇంకా. సో బర్త్డే బాయ్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. రైట్, కేక్తో పైకి వెళ్ళి డైరెక్ట్ కలిసిద్దాం. డార్లింగ్, ఇంకేమన్నా లేదు సర్ప్రైజ్? లచ్చి జింబాడి బర్త్డే బాయ్. ఓ మై గాడ్, అయితే కథ ఇంకేంది. ఎంత కొట్టిరు రేపు? దనాడులే దావతిద్దు. అమ్మా ఇన్న పెట్టిదా నా కాదు కానీ. మొక్కం పాడగాడు ఇందాక తీసిన వీడియో లాంటి తీసుకుపోయి వేణు చూపి వచ్చి ఎదురుగా పెట్టి మాట్లాడుకునే మనకు వచ్చేది 5 రూపాయలు ఫ్రీ.
దీనికా నిజాన ప్యాకెట్ ఫ్రీగా వచ్చినప్పుడు దీనికి ఎందుకు కొనుక్కొచ్చిండబ్బా అని ఆలోచించిన అప్పుడే. ఎందుకు రేపటికి పనికొస్తుందన్నా రేపటికి పనికొస్తుంది 4 లీటర్కి మన 4 ఫ్రీ. మనది సేవింగ్స్ మిడిల్ క్లాస్ అంటేనే సేవింగ్స్. కేక్ పైన రాపించినాం కదా. అదే నువ్వు మీరు తప్పు రాపించారు. సేవింగ్స్ అని రాపిస్తే అయ్యపు పిసినారే కరెక్ట్. మనిషికి సెట్ అయ్యేటట్టు పెట్టాలి. ఆ మనిషికి తో 2 సార్లు ఎగిట నాకెరక ట్రిప్ పోదాం అంటాడు. కరెక్ట్ ట్రిప్ పోయి వచ్చిందా కూడా పాలు బిల్ల కూడా లేదా పండుగకి వెళ్ళి ఇగిత్తా సంవత్సరాలు ఆగినా కూడా రావు. కోయంబత్తూరు భరత్ నువ్వు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీ ఇద్దరు మాట్లాడుకుంటా నేను చూసిన. కోయంబత్తూరు కాదు అది ఢిల్లీకి. ఢిల్లీకి ప్లాన్ ఏమన్నా అంటే తిరుపతి పక్కన వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ నుంచి 2 గంటలు. అదే బ్లూరే వాటర్ ఫాల్స్. అదే దానికే పోదాం చూసినాం. లోకల్ ట్రైన్ లో పోదాం. పొద్దుగాల 6 గంటల ట్రైన్. 6 గంటల పోయినా అంటే 9:30 అక్కడ దింపు. పోయిన అనుకోరే చిప్స్ అనుకోరా. గ్లాసులు ఖరాబ్ అవుతుంది బిందారు అనుకోరు. ఫస్ట్ ఏ బర్త్డే బాయ్ కి అయితే బర్త్డే బాంబ్స్ మనం పెట్టలే మర్చిపోయినాం. పోయేటప్పుడు లాస్ట్ పోయేటప్పుడు తీసుకోవాలి. హలో బ్రదర్స్, హ్యాపీ జర్నీ. ఇప్పటి వరకు అయితే నిమ్మలంగా ప్లాన్ ఎత్తాడు వీడు వద్దాడు. మరి అమ్మ కేక్ ఒక్కరోజు ఇంత లేట్ అయినా కానీ ఏందే నీతో పెద్ద కథ ఉంది కానీ నాకు. ప్రతి ఆదివారం పోనీ అమ్మ కేక్ బర్త్డే ఫోటోలు పెడతావు. నమ్మకపోతే మరి ఏం చేస్తా. వీడియో పంపిస్తా అది కూడా చూడాలి. అది చెప్తాడు. ఇంతమంది సౌండ్ వినబడుతుందా వినబడతలేదు. ఏ బర్త్డే అయిపోయి గడిసేపు అవుతుంది. ఇంకేం పని కెటిపో బర్త్డే ఇక్కడ బాబు కుక్కల్లాగా చూపెడుతుంది రోజు. టికెట్ రేపు ఊరిపోతాడు. మా దగ్గర 3 గంటల నుంచి ఇంట్లో బయలుదేరా. 3 గంటలకు వచ్చి ఇంటికి 9:30. మొన్న 3 గంటలకు పోయి 9 గంటలకు పోయిన ఇంటికి. అన్నం వండలే సపడే పడుకున్నది తిని. గిన్నెలని ఖాళీ ఉండే దొరాడితే ఏం లేదు. ఆడి తిరిగి పడుకున్నా సపడేకే మొత్తం నీ సపడే పడుకున్నా.